నమస్కారం అమ్మా. సార్ మనకి కూడా జరుగుతుంది సార్. ఓట్లు మనం వేటకి వెళ్తాం సార్. వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రప్పులు అయిపోవడం, సరిగ్గా ఒక్కసారి విరిగిపోవడం ఇలాంటి జరుగుతుంది సార్. ఇక్కడ రిపేర్లు ఇక్కడ చేస్తారా? చేసింది కూడా ఉంది సార్. మెకానిక్ కూడా ఉన్నారు సార్. మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఉందమ్మా. అంటే వాటర్ దూరం నుంచి కొలీలు వచ్చినాయి రావు అందరం ఊరికేటంటే ట్యాంకీలో కట్టేసి వాటర్ కొంచెం బాగుంటుంది. ఏంటంటే నువ్వే చేస్తావా? నువ్వే చేస్తున్నావు. ఏంటి చెప్పు, ఏమేమి రిపేర్లు వస్తాయి? సముద్రంలోకి వెళ్తే కెరటాలు ఎక్కువైతే తిరబడిపోవడము జరిగితే మనుషులు దెబ్బలు తగలడము అలాంటివి జరుగుతుంది. మరి పెద్ద కెరట అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా అవుతుంది. అయితే రిపేరింగ్ వస్తే అలాగా చేయడమే ఇలా చేయడమే అవుతుంది. ఎట్ట రిపేర్ చేస్తున్నావు? ఇవన్నీ ఏమేమి ఉన్నాయి? వీరి పనిముట్లు ఏమున్నాయి? పనిముట్లు బోట్లు మరి తెప్పలు ఇవి కాదు, మోడర్న్ ఆధునికమైన పనిముట్లు ఉన్నాయా, పాతవే ఉన్నాయా? ఇవే ఇవి పాతవే. ఇది కట్టరా? ఇది పాలిషరా? నీ కష్ట నష్టాలు ఏంటి దీంట్లో? మిషన్ లేవో కరెంట్ పవర్ ఎక్కువైతే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వేడి. దీనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నవన్నీ లేవా? పెట్టుకుని ఇది వేడి ఎక్కువ, చాలా ఎక్కువ. దాన్ని బట్టి ఏంటంటే ఇది మేము ఇప్పుడు 2 లక్షలు అవుతుంది రిపేర్. ఇది రిపేర్ 2 లక్షలు అవుతుంది సార్. మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం మనం ఏం చేస్తుంటే తెచ్చేసి అక్కడ పెడతాం సార్. పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్. వచ్చిన తర్వాత దీనికి రప్పులు. మీరు మెకానిక్ ఎక్కడి నుంచి? మీరు ఏ ఊరు? ఈ ఊరేనా? ఈ ఊరిలో నేర్చుకున్నావు? పక్క ఊరుడివే? నేర్చుకున్నాడు సార్. ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ? ముగ్గురు ఉన్నారు. సార్ ఇలాంటి తెప్పలు కెరటాలు బొమ్మలు పడ్డం వల్ల ప్రాణాలు పోతాయి సార్. అదేమ్మా, నాకు అర్థమైందమ్మా. ఇవి చేపలు తెస్తాం సార్. చేపలు తెచ్చిన తర్వాత అంటే మన స్టాకర్లు ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని అక్కడ స్టాక్ పెట్టుకుంటారు సార్. స్టాక్ పెట్టి. నమస్కారం. నేను చేపల వ్యాపారం చేస్తాను. కారు బాగుంటాను సార్. ముడిపట్టుతాను. నువ్వు వ్యాపారం చేస్తావు? మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము వేసుకుంటాం. వేసుకొని 1 టన్ను అయిందనుకో బండి పెట్టి పంపిస్తాం. మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే సరిపోతుంది సార్. అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు? ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఈ బాక్సులు గిరిసులు మీరు పెట్టుకొని మీరే కొని నువ్వే పంపిస్తావు? మేమే పంపిస్తాం. మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా, మీరు పంపిస్తారా? మేమే వెళ్తాం. ఎక్కడికి పోతారు? మేము శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం. ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం. మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు? మేమే వెళ్తాం. అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు? మళ్ళీ వస్తాం. ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం 2 ప్లేసులకే పోతారు? విజయనగరం, ఆంధ్ర వలస ఎక్కడ ఏ వెళ్తే ఆ సేవ 4-5 దీంట్లో. దాని తాలూకు మెటీరియల్ కూడా సార్. అలాగే మేము మీనం పట్టుకుని వెళ్తాం సార్. ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ నీకు? ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో? మాకు సార్ ఇంజనం బోట్లు అయితే 40 ఉన్నాయి సార్. మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక 70 ఉన్నాయి సార్. నీకు ఫుల్గా పని ఉంటుందా? ఫుల్ కంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి. రిపేర్ వస్తేనే ఉంటాయి. ఏంటా, ఏం చేస్తున్నావు? సార్ మెకానిక్ సార్. నా పేరు కార్ రాంబాబు. ఏమేం చేస్తున్నావు సార్? ఇంజిన్ అయిపోతే ఎరుపాలి సార్. ఎరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు వదలదు సార్. బయటకు వదిలిన షార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ చెప్పాలి సార్, చెక్ చేయాలి సార్. అది చెక్ చేస్తే బేరింగ్ పోతే మనకు తెలుస్తుంది సార్.
కొంచెం టైట్గా ఉంటుంది సార్. చాలా టైట్గా ఉంది. అవును సార్, టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్ ఫుల్ టైట్లో పెడతారు. అవును సార్. సరే. అది ఎప్పుడైనా మళ్ళీ బిట్ ఉంటుంది సార్, బిట్తో అన్ని వచ్చేస్తారు. మన ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా, అవును సార్. అవును సార్. అదే మెకానిజం కదా. సార్ ఏంటంటే ఇండియన్ ఫేర్ కోర్స్ ఇక్కడ దొరకడం వల్ల యాటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం దొరుకుతుంది సార్. అది యాటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు 30 కిలోమీటర్లు, రెండు సైడు 60 కిలోమీటర్లు అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ అదని చెప్పేసి ఆటకాలు ఏమైనా నన్ను ఏమంటే ఫేర్ కోర్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తాను, ఏం చేయాలి చెప్తాను, చెప్తా. సార్ ఇప్పుడు వల్ల లీడ్ వేస్తాం సార్, వల్ల రిపేర్లు అయిపోతుంది సార్. ఒడిసి